ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ రోజున మన ప్రాంతంలో కూటములు ఇంత పెద్ద ఎత్తున కన్నుల పండగగా జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం అన్న చెప్పాడు, యేసయ్య. యేసయ్యకు మనము కృతజ్ఞతలు స్తోత్రములు తెలియజేసుకుందాము. మళ్ళీ అడుగుతాను, దానికి కారణం ఎవరు? అయిపోయింది. నెక్స్ట్, దానికి కారణం ఎవరు? ఎస్, దానికి కారణం యేసయ్య మహిమలో, మరి ఆయన వాక్యంలో మీ అందరినీ కూడా, మీ కుటుంబాన్ని సంతోషంగా అనుక్షణం చాలా మనకు ఏ కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఆరోగ్యం బాగున్నా, బాగాలేకపోయినా, ఇంకోటైనా ఏదైనా సరే ఆయన మాత్రం మీ మధ్యకు రావటము, వాక్యం చెప్పటము, మిమ్మల్ని అందులో స్వస్థపరచడం అనేది ఆయన ప్రథమ ధ్యేయంగా జీవితంలో పెట్టుకొని మరి ముందుకు వెళుతున్నటువంటి వారి ఘనత అని కూడా తెలియజేస్తున్నాను. అందుకని మరి ఆ దేవుడు ఇంత చక్కటి కార్యక్రమము కూటములని చెప్పేసి అందరినీ ఈ ప్రాంతానికి చేర్చి మరి ఆ దేవుని ఆశీస్సులు సాలమన్న రూపంలో మీ అందరికీ కూడా కలిగిస్తున్నందుకు ఆ దేవుడికి స్తోత్రములు. మరి సాలమన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, మనకి పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాము. ఇది రాజకీయ వేదిక కాదు. కాబట్టి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి మంచి పనిని, తన శ్రమని గుర్తించాల్సినటువంటి అవసరం సమాజంలో ఉన్నట్టుగా మన మీద ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొన్న నెల్లూరు వెళ్ళాను ఒక పని మీద. అక్కడంతా కూడా మన పోస్టర్స్ కనిపిస్తున్నాయి. నేను వెళ్ళిన వీధిలో కూడా కనిపించాయి. వాస్తవంగా చెప్తున్నాను, నేను వేరే జైల్లో మా నాయకుడు ఒకడు ఉంటే పరామర్శించడానికి ఆ పని మీద వెళ్ళా. ఆ వీధిలో కూడా కూటముల యొక్క పోస్టర్స్ కనిపించాయి. ఆ వస్తూ ఉంటే ఒకరింట్లో భోజనానికి ఆగాము. ఆ బయలుదేరినప్పుడు అమ్మ వచ్చే వారం మీ ఊరే అన్నాడు. నేను ఏమనుకోవద్దు, శివరాత్రి తిరునాళ్ళకా అన్నాను. కాదు, కూటములకు వస్తున్నాను, శివరాత్రి తిరునాళ్ళకి మీ ఊళ్ళోకి రామమ్మ, డైరెక్ట్ కొండకి వెళ్తాము, మీ ఊళ్ళోకి వచ్చేదైతే చాలమన్నా. మరి ఇది కూడా తిరునాళ్ళే, మన కూటములంటే కూడా తిరునాళ్ళలాగే జరుగుతూ ఉంది. ఏమి సందడి, ఊరంతా చిలకలూరుపేట అంతా చూస్తున్నాము. ఈ శివరాత్రి తిరునాళ్ళు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎక్కడ చూడు సందడే కనిపిస్తుంది. చాలా సంతోషం. ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను, యేసయ్య మాటల్లో చెప్పేది ఆయన అంతా కూడా ప్రేమ గురించే చెప్తాడు. ఏదైనా కూడా ప్రేమతోనే మనం జయించవచ్చు అని చెప్తాడు. కాబట్టి ఆ మాటల నుంచే, మరి అన్న వాక్యాల నుంచే మనం నేర్చుకుందాము. మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. శత్రువునైనా కూడా ప్రేమతోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా ఎన్నో అవమానాలు, వేధింపులు, సైతాన్ శోధనలాగా ఉన్నాయి. అయినా కూడా ఎన్ని అవమానాలున్నా, ఎన్ని అవమానాలు పడినా ఎక్కడా కూడా దేవుడు తగ్గించడు, హెచ్చిస్తూనే ఉంటాడు. దానికి నిలువెత్తు సాక్ష్యం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సంవత్సరం కూటములు కూడా చూస్తూ ఉన్నాము. ఎక్కువ నేను లోతుల్లోకి వెళ్ళి మాట్లాడను. ఈ కూటములు ఇక్కడ ఉన్నటువంటి ఒక కూడికే కాదు, ఈ కూటముల ద్వారా మన జీవితాల్లో చాలమన్న మాటల ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా మీ జీవితంలో ఇంకా వెలుగులు నిండాలి. ఎవరైతే కన్నీళ్లతో బాధలు పడుతున్నారో మరి వాళ్ళందరూ కూడా చాలమన్న మాటల్లో సాక్షులుగా మారాలని, ఎవరైతే బాధల్లో ఉన్నారో ఆ బాధలు చాలమన్న వాక్యం రూపంలో సంతోషాలుగా మారాలని, ఎవరైతే బలహీనతతో, ఆరోగ్య సమస్యలతో, ఇంకా ఏవో ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరి బలహీనతలు చాలమన్న వాక్యం ద్వారా శక్తిగా మారి మీరందరూ కూడా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అందరం కూడా ఇంత చక్కగా, ఇంత ఘనంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజలను తన వంతుగా తన వాక్యం ద్వారా వారి కుటుంబాల్లో సంతోషాలని, జీవితాల్లో ఆనందాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నటువంటి శాలమన్న మీద ఆ భగవంతుడు యేసయ్య మహిమ మరింతగా కుమ్మరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహిమ మన ప్రాంత ప్రజలందరికీ, ఆ మహిమ మన ప్రాంతానికి, మన ప్రాంత ప్రజలందరికీ కూడా వారి యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో మరింతగా వెలుగులు, సంతోషాన్ని నిలపాలని కోరుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి అందరికీ, మరీ ముఖ్యంగా శాలమన్నకు
ఎప్పుడు ప్రేమతో ఆప్యాయతలతో వెల్కమ్ చేసే మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాట ప్రతి సంవత్సరం పాట అడుగుతాను, అన్న కంటిన్యూస్గా పాడుతూ ఉన్నాడు. ఈరోజు లాస్ట్ డే, నేను ఇబ్బంది పెట్టొద్దు అనుకున్నా, అయినా కూడా అన్న ప్రేయర్ చేశాక అన్న పాటలు పాడుతా ఒక పాట వింటూ మేము సోదరి కోసం ప్రార్థన చేద్దాం. మన మధ్యలోకి వచ్చేసిన సోదరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. వారి కుటుంబము, వారితో పాటు ఉన్న పరివారం అందరూ కూడా యేసు ప్రభు నామములో రక్షణ పొందుదురుగాక.